నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశన్మ. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్య నమ. ఓం నారాయణ ఆది నారాయణ. ఇతని పేరు గంగిశెట్టి కామేశ్వరరావు గారు. వీరి ఊరు వింజమూరు. వీరికి వివాహం జరిగి 7-8 సంవత్సరాలు అయింది, కానీ సంతానం లేదు. వీరు మీరాశెట్టి గారికి దగ్గర బంధువు. ఒకసారి మీరాశెట్టి గారు కామేశ్వరరావు గారు దంపతులు అందరూ కలిసి శివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందుగానే మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి సమీపంలో ఉన్న మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు. ప్రతి శివరాత్రికి స్వామివారి మందిరం వద్ద ఉన్న ఆర్యవైశ్య సత్రంలో అన్నదానం చేస్తూ ఉండడం పరిపాటి. ఈ అన్నదాన కార్యక్రమంలో శ్రీ మీరాశెట్టి గారు ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ ఉండేవారు. అదేవిధంగా ఆ పని నిమిత్తమే ఈ కామేశ్వరరావు దంపతులు కూడా వచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం ఆర్యవైశ్య సత్రంలో అందరూ కూర్చొని ఉండగా కామేశ్వరరావు గారితో ఈ మీరాశెట్టి గారు ఇలా అన్నారు: సంతానం కలగాలని శ్రీ దత్తాత్రేయ స్వామిని వేడుకోరా, ఆయన తప్పక కరుణిస్తారు, నీకు త్వరలో పిల్లలు పుడతారు అని చెప్పారు మీరాశెట్టి గారు. అప్పుడు కామేశ్వరరావు గారు ఇలా అన్నారు: ఆ యోగం నాకు లేదేమో పెదనాయన అన్నాడు. అట్లా అనవద్దు. అప్పుడు ఈ మీరాశెట్టి గారు ఇలా అన్నారు: అట్లా అనవద్దు, మీ దంపతులు ఇంతవరకు స్వామిని వేడుకోలేదు, ఇప్పుడు మనస్ఫూర్తిగా వేడుకోండి, తప్పక సంతానం కలుగుతుంది, నా మాట నమ్ము అని గట్టిగా చెప్పారు. ఈ సంభాషణ అంతా వింటూ అక్కడ ఉన్న చక్కా కేశవులు గారు కూడా కామేశ్వరరావు గారికి స్వామివారిని వేడుకోమని సలహా ఇచ్చారు. కామేశ్వరరావు గారు తన భార్య వైపు చూశారు. ఆవిడ ఏదో పని ఉన్నట్టు అక్కడి నుంచి చటుక్కుని లేచి బయటికి వెళ్ళిపోయింది. కొద్దిసేపు గడిచింది. కొద్దిసేపు అయిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళు కామేశ్వరరావు గారి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: అయ్యా, మీ భార్య స్వామివారి మందిరం వద్ద పెద్దగా కేకలు పెడుతుంది, జుట్టు విరబోసుకొని మందిరం అంతా తిరుగుతుంది, మీరు వెంటనే మందిరంకు వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు కామేశ్వరరావు గారి పరుగులాంటి నడకతో స్వామివారి మందిరానికి వచ్చారు. అతను వచ్చేటప్పటికి ఆమె జుత్తంతా విరబోసుకొని ఒక పెద్ద బండరాయిని ఎత్తిన పెట్టుకొని మందిరం చుట్టూ పరిగెడుతూ ఇలా అంటుంది: దత్తాత్రేయ, నేను ఉండలేను, నేను అమ్మాయిని వదిలి వెళ్ళిపోతాను అంటూ కేకలు వేస్తుంది. ఈ కామేశ్వరరావు గారికి ఏమీ అర్థం కాలేదు. తన భార్య ఎన్నడూ ఇటువంటి విపరీతమైన ప్రవర్తనతో ఉండలేదు. ఈరోజు ఏం జరిగింది, ఉన్నట్టుండి ఉపద్రవం ఏమిటని ఆందోళన చెందుతున్నారు ఈ కామేశ్వరరావు గారు. సంతానం కోసం తామిద్దరూ శ్రీ స్వామివారిని మొక్కుకోవాలని అనుకుంటుంటే ఈ లోపల ఈవిడ ఈ విధంగా మారిపోయింది ఏమిటి అని ఆలోచించసాగారు. మరికొద్దిసేపటికి ఆమె ఉన్మాదం తగ్గి మామూలు మనిషిగా మారింది. భార్యను తీసుకొని స్వామివారి సమాధి వద్దకు వచ్చి, స్వామి, నా భార్యలోని ఈ జబ్బును తగ్గించండి, ఆ తర్వాత మేమిద్దరం వచ్చి మీ దగ్గరకు వచ్చి సంతానం గురించి మొక్కుకుంటాం స్వామి అని స్వామికి ప్రార్థించుకున్నారు ఈ కామేశ్వరరావు గారు. ఈ మీరాశెట్టి గారు ఇలా అన్నారు: ఒరే కామేశ్వరరావు, ఈరోజు జరిగింది నీ మంచికేరా, ఆ అమ్మాయిలో ఉన్న దుష్ట గ్రహం ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపోయింది, ఇక నువ్వేమీ బాధపడక్కర్లేదు, ఇద్దరూ తలారా స్నానం చేసి మీకు సంతానం కలిగితే మీకు తోచినంత హుండీలో వేస్తానని మొక్కుకో, ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని మీరాశెట్టి గారు చెప్పారు కామేశ్వరరావు గారికి. కామేశ్వరరావు గారి దంపతులు మీరాశెట్టి గారు చెప్పినట్లే చేశారు. తమకు సంతానం కలిగితే సమాధి వద్ద 10,000 రూపాయలు పెడతామని కామేశ్వరరావు గారు మొక్కుకున్నారు. మరో 3 నెలలు గడిచేటప్పటికి కామేశ్వరరావు గారి భార్య నెల తప్పింది. మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయికి నాగదత్త కళ్యాణి అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత అబ్బాయి కోసం కూడా స్వామివారికి మొక్కుకున్నారు. రెండవ సంతానంగా మగపిల్లవాడుని పొందారు. ఇప్పుడు ఆ అమ్మాయి నాగదత్త కళ్యాణికి వివాహ నిమిత్తం శుభలేఖ నాగేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడానికి మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి సన్నిధికి వచ్చి ఈ అనుభవాన్ని వారితో పంచుకున్నారు. ఇంకొక అనుభవం. వీరి పేరు వెంకటేశ్వరులు. వీరు మీరాశెట్టి గారికి తెలిసిన వ్యక్తే. బాగా ఇతను వ్యాపారంలో నష్టపోయారు, అప్పులు పాలయ్యాడు. నిజానికి ఇతను వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఇతనికి ఏ ఇబ్బంది లేదు, ఉన్నంతలో సర్దుకొని అలాగే వ్యాపారం కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అత్యాశకు పోయి అప్పులు చేసి వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇతను ప్రయత్నం చేశాడు. తాను పెట్టిన పెట్టుబడికి రాబడికి వ్యత్యాసం పెరిగిపోయి దాంతో ఇతను అప్పుల్లో పడిపోయాడు. ఇక దిక్కు తోచక ఏం చేయాలో తెలియక మీరాశెట్టి గారి సహాయం అర్థిద్దామని మీరాశెట్టి గారి దగ్గరికి వచ్చాడు.
అప్పుడు మీరా శెట్టి గారు ఇలా అన్నాడు, నువ్వు అంతగా బాధపడుతున్నావు కాబట్టి నేను నీకు 10,000 రూపాయలు ఇస్తాను, అది కూడా నువ్వు ఒక మాట ఇస్తేనే అన్నారు మీరా శెట్టి గారు. ఏమిటో చెప్పమన్నాడు అతను వెంకటేశ్వర్. 5 వారాల పాటు వారానికి ఒకరోజు చొప్పున భార్యతో కలిసి నీవు మొగల్చెర్ల గ్రామం వెళ్ళి శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయాలి. తన సమస్యలు తీరిన తర్వాత శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేయాలని షరతులు పెట్టారు మీరా శెట్టి గారు. ఈ షరతులు పెట్టి అతనికి 10,000 రూపాయలు సహాయం చేశారు. వెంకటేశ్వర్లు ఆ డబ్బును వెంటనే ఖర్చు పెట్టలేదు. ముందుగా మీరా శెట్టి గారికి మాట ఇచ్చిన ప్రకారం ఆ సాయంత్రమే బయలుదేరి మొగల్చెర్లలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి భార్యతో సహా వెళ్ళాడు. ఆ రోజు రాత్రి శ్రీ స్వామివారి మందిరంలోనే నిద్ర చేశారు ఈ వెంకటేశ్వర్ల దంపతులు. తెల్లవారు లేచిన తర్వాత శ్రీ స్వామివారి సమాధి దర్శించుకొని తిరిగి వారి ఊరికి వచ్చేశారు. మీరా శెట్టి గారిని కలిసి తాను మొగల్చెర్ల వెళ్ళొచ్చిన సంగతి చెప్పాడు. మరో వారం గడిచేసరికి మీరా శెట్టి గారు ఈ వెంకటేశ్వర్ల సంగతి దాదాపు మర్చిపోయారు. అతని బాధ అతను పడుతున్నాడు, పదే పదే మనం వెంటపడ్డం ఎందుకు మీరా శెట్టి గారి భావన. పైగా వెంకటేశ్వర్ల సమస్యను మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారికి అప్పచెప్పాము కదా, ఇంకా స్వామి అన్నీ చూసుకుంటారనే నమ్మకం ఈ మీరా శెట్టి గారిది. మరో 2 వారాలు గడిచాయి. మొత్తం 3 వారాలు వెంకటేశ్వర్లు మొగల్చెర్ల వెళ్ళి శ్రీ స్వామివారి సమాధి మందిరంలోనే నిద్ర చేసి వస్తూ ఉండేవారు. ఇలా ఒక్కొక్క వారం వచ్చి వెళ్ళి వస్తూ ఉండేటప్పటికి అతనికి ఆర్థిక పరిస్థితిలో మార్పు రాసాగింది. అప్పుల వాళ్ళ ఒత్తిళ్లు కొద్దిగా తగ్గడం ప్రారంభించాయి. తనకు రావాల్సిన పైకం కూడా వసూలు అవ్వడం జరుగుతుంది. మీరా శెట్టి గారి వద్ద తీసుకున్న 10,000 రూపాయలు అతని దగ్గర ఏమీ ఖర్చు పెట్టకుండా అలాగే ఉండిపోయింది. వెంకటేశ్వర్లకు శ్రీ స్వామివారి మీద నమ్మకం ఏర్పడింది. 4వ వారం కూడా మొగల్చెర్ల వెళ్ళి నిద్ర చేసి వచ్చాడు. 5 వారాలు పూర్తయ్యేటప్పటికి వెంకటేశ్వర్లో మునుపటి నైరాశ్యం లేదు, ఉత్సాహంగా ఉన్నాడు. ఇంకో 2 నెలల కల్లా అతని వ్యాపారం గాడిలో పడింది. అనవసరపు ఆర్భాటాలు తగ్గించుకున్నాడు. ఉన్నంతలో వ్యాపారం చేసుకోగలిగాడు. చిత్రం ఏమిటంటే 5 వారాల పాటు స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయాలనుకున్న వెంకటేశ్వర్లు ఇప్పుడు ప్రతి వారం మొగల్చెర్ల వచ్చి మందిరం వద్ద నిద్ర చేసి వెళ్ళసాగారు. మీరా శెట్టి గారి వద్ద తాను అప్పుగా తీసుకున్న 10,000 రూపాయలు తిరిగి ఇవ్వడానికి ఆయన వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, నువ్వు ఇచ్చిన డబ్బు నేను ఖర్చు పెట్టలేదు, ఇంట్లోనే ఉంచుకున్నాను. తీవ్రమైన అవసరం వస్తేనే ఖర్చు పెట్టాలని అనుకున్నాను. కానీ ఈ లోపలే ఆ దత్తాత్రేయ స్వామి దయ వల్ల నా ఇబ్బందులు తొలగాయి. చిన్న చిన్న సమస్యలకు నేను పరిష్కరించుకోగలను. నువ్వు ఆ రోజు మొగల్చెర్ల వెళ్ళి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్ద నిద్ర చెయ్యాలని నా చేత ప్రమాణం చేయించుకున్నావు. నువ్వు చెప్పినట్లే చేశాను. ఆ స్వామి నన్ను కరుణించారు. ఇంకెప్పుడు అత్యాశకు పోను, ఉన్నంతలో వ్యాపారం చేసుకుంటాను. ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బు వడ్డీతో కలిపి తెచ్చాను అని అన్నాడు వెంకటేశ్వర్లు. మీరా శెట్టి గారు వడ్డీ తీసుకోకుండా తాను ఇచ్చిన 10,000 రూపాయలు మాత్రం వెనక్కి తీసుకున్నారు. మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి పాదాలకు నమ్ముకోమని, వాటిని విడవకుండా పట్టుకోమని మరొకసారి వెంకటేశ్వర్లకి మీరా శెట్టి గారు సలహా ఇచ్చారు. ఓం నారాయణ ఆది నారాయణ.